నైట్ బాట్ రోబోట్కి ఎందుకు వదినవుతుందిరా? 12th లైక్ ఇచ్చిన. ఓహో 12th లైక్ ఇచ్చావా? ఓకే ఓకే. ప్రసాద్ అన్నయ్య తిన్నావా? ప్రసాద్ అన్నయ్య తిన్నావా? బ్రూ ఇవ్వు, ఇది కూడా తీసుకోరా మధు. బ్లూ ఇవ్వు అన్నాడు మధుగాడు. తిన్నా అన్నాడు. మధు అని చెప్పిన అవుతుంది మల్లేశ్వరత్తి. లోన్లీ అలోన్ హాయ్. లోన్లీ అలోన్ పేరు వచ్చి ప్రసాద్ అన్నయ్య. లహరి అత్తే లైవ్లో ఉంటాడు అన్నమాట ప్రసాద్ అన్నయ్య. నైట్ బోట్ అన్నయ్య తిన్నావా? ఒరే రోబోట్ ఎలా తింటుందిరా? అసలు రోబోట్ ఎక్కడ తింటుందా? ఏమాడుతున్నారు నువ్వా? తిన్నారా అందరూ? నేను తినలేదు, మీరు అందరూ తిన్నారా? ఒరే మధు అని అవుతుంది. లేదు ఇంకా అంటున్నా అంబిక అత్తయ్య. వదిన ఎలా ఉంది నైట్ బోట్ అన్నయ్య? ఒరే నైట్ బోట్కి అసలు వదినకి సంబంధం ఏంట్రా? ఏం ఆడుతున్నావు నువ్వు? ఏంట్రా బాబు ఇలా తయారయ్యో? పుష్ప అంటే ఇంటర్నేషనల్. హాయ్ బాబీ అన్నయ్య నేను వచ్చేసా అంటున్నాడు రాజు తమ్ముడు. థ్యాంక్ యూ రా రాజు తమ్ముడు. ఒరే ఆపురా, నవ్వలేక చేస్తున్నా. నైట్ బాట్ మా అన్నయ్య. నైట్ బాట్ మీ అన్నయ్య అయితే మీ ఇంటికి తీసుకెళ్ళు. బాబీ బ్లూ ఇవ్వు. ఓకే తీసుకో. ఇదిగో అత్తయ్య తీసుకో అత్తయ్య. గైస్ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోండి. గిఫ్ట్స్ ఎవరైనా కనుక గిఫ్ట్స్ లేకపోతే గిఫ్ట్స్ తీసుకోండి. ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోండి. అన్నయ్య లైక్ చేసా 14th లైక్ అంటున్నాడు రాజు తమ్ముడు. థ్యాంక్ యూ రా రాజు తమ్ముడు. ఇంకా నీ దగ్గర ఐడీలు ఉన్నాయి కదా, అన్ని లైక్లు ఇచ్చుకుంటూ వచ్చాయి. ఒక 20 లైక్లు దాటిచ్చు. ఈ యూట్యూబ్లో మీ అందరికంటే మా నైట్ బాట్ అన్నయ్య బెటర్ అంటున్నాడు మధు తమ్ముడు. ఎవరండి మీరు? ఇక్కడ ఏం పని చేస్తున్నారండి? ఇక్కడ లైవ్ చేస్తున్నామండి మోషే బాబాయ్ గారు. హాయ్ అండి మోషే బాబాయ్ గారు. నైట్ బాట్ అన్నయ్య మాట్లాడు. నైట్ బాట్ అన్నయ్య మాట్లాడంటే 150 లైక్ డన్ అంటున్నారు మోషే బాబాయ్. అందరు కామెంట్ పెట్టుకుంటారండి. కామెంట్స్ ప్లీజ్, కామెంట్ పెట్టండి గాయస్. మోషే బ్రో హాయ్ అంటున్నారు. భవన్ అత్తయ్య మోషే బాబాయ్ థింకింగ్ యూ హ్యావ్ మై అటెన్షన్ అంటున్నారు నైట్ బాట్. అంబిక గారు హాయ్ అండి అంటున్నారు యనమల మోషే బాబాయ్. ఇలా అయితే నువ్వు మాట్లాడవు కానీ నా స్టైల్లో నిన్ను మాట్లాడిస్తా అంటున్నాడు మధు. ఎవరితో మాట్లాడతారా నువ్వు మధుగా? నైట్ బోర్డ్తో నీకు మాట్లాడరా మధు? బ్లూ తీసేయన్నా. ఓకే తీసేస్తున్నాను చూసుకోరా. తీసాను రా. మోషే అన్న హాయ్ అంటున్నాడు మధు. మోషే బాబాయ్ వచ్చి మెడిటేషన్ చేస్తున్నారు. మధుగాడు ఆలోచిస్తున్నాడు ఏంటో.